హాయ్ అండి, వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈ రాఖీ పండగకి సింపుల్ స్టెప్స్తో శనగపిండితో సాఫ్ట్ లడ్డూలు పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. ఈ లడ్డు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్స్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయి. ఈ లడ్డు ప్రిపరేషన్ కూడా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఈ లడ్డు కోసం మన ఇంట్లోని ఏదైనా కప్పు లేదా గిన్నె కొలతతో ఒక 2 కప్పుల వరకు శనగపిండి తీసుకొని ఇలా చక్కగా జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించుకోవడం వల్ల మన లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1/2 కప్పు నెయ్యిని వేసుకొని హీట్ అయిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పిండిని చాలా ఓపిక్గా మంచిగా ఫ్రై చేస్తేనే మన లడ్డు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనకు వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్, ఏదైనా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలపాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మన లడ్డు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తుండగానే ఫస్ట్ పొడి పొడిగా ఉంది కదా, మనం కంటిన్యూస్గా కలుపుతుండడం వల్ల ఈ నెయ్యి అంతా పిండి వదులుతుంది, ఇలా సాఫ్ట్గా మారుతుంది. పిండి చక్కటి మంచి కలర్ మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పిండిని కలుపుతూనే చల్లారబెట్టుకోవాలి, లేదంటే కడాయి హీట్ కూడా కలర్ మారిపోతుంది. 1 స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఘీ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకొని అందులో 2-3 యాలకులు వేసేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మన పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలోనే వాటర్ మెలన్ సీడ్స్, మనం ఫ్రై చేసుకున్న వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అంతా కూడా వేసేసి ఇవన్నీ ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇది వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మన పిండి అయితే లడ్డు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనకిష్టమైన సైజులో ఇలా తీసేసి మనం చేతికి ఏమీ నెయ్యి రాసుకోకపోయినా సరే ఈ లడ్డు చుట్టడం చాలా సింపుల్గా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.